ఇంత చేరిన వారిని రక్షించడమే కాకుండా ఆయన ఎక్కడ కొండ విడిచిపెట్టేస్తాడో కొండ కిందకి వెడితే ప్రమాదం సంభవిస్తుందని కృష్ణుణ్ణి నమ్మి కొండ కిందకి వెళ్ళనిటువంటి వాళ్ళని కూడా బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని కింద నిలువం చింతింపగా బోలదు అంటూ, ఓ బంధువులారా నన్ను నమ్మండి, నేను కొండ వదలను, వచ్చి కొండ కింద చేరండి అని పిలిచి రక్షించినటువంటి ఆ లీల గోవింద లీల. అందుకే కృష్ణావతారంలో గోవిందుడిగా పట్టాభిషేకం, గోవింద పట్టాభిషేకం. కాబట్టి ఆ గోవిందనామంతో పిలుస్తున్నారు, రక్షకత్వానికి మారుపేరు కనుక. గరుడధ్వజ మహాభారతంలో వర్ణిస్తారు. గరుత్మంతుని యొక్క రెక్కలు అల్లార్చినప్పుడు వేదనాదాలు వినపడతాయి. ఆయన ఎప్పుడు గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చినా రాక్షస సంహారం చేసి శిష్టులను పరిపాలించి ధర్మ సంస్థాపన చేస్తాడు. కాబట్టి అటువంటి స్వామి కమలాకాంత సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడా, అందరూ ఏ తల్లి యొక్క కడగంటి చూపుని కోరుకుంటారో అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ కోరుకుంటే ఆ లక్ష్మీదేవి నీ యొక్క క్రీగంటి చూపుని కోరుకుంటుంది. అటువంటి లక్ష్మికి భర్త అయినటువంటి వాడా, మూడు లోకములకు మంగళము చేయుట కొరకు నిద్రలేవవలసినది అని స్వామికి శుభోదయం కావాలని భక్తులు